ఉత్తరాంధ్రకు తగిన ప్రాధాన్యతనిస్తూనే రాష్ట్ర సమతుల్య అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు జరిపారని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబులోకి నెట్టిన పాపం వైసీపీదేనంటూ ఆయన దుయ్యబట్టారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఎత్తు విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా గతంలో ఆమోదించిన విధంగానే నిర్మాణాలకు నిధులు కేటాయింపులు జరిపారన్నారు. 2026 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సూపర్ 6 లో పథకాల అమలు విషయంలో కూడా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందనేది బడ్జెట్ లో చేసిన కేటాయింపులే చెబుతాయన్నారు. మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ గత 40 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ని ప్రవేశపెట్టడం మీరు చూశారు. కానీ గత సంవత్సరం మరి జగన్ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఫ్యాక్షనిస్ట్, మరి ఎట్లా అతన్ని ఫైనాన్స్ మినిస్టర్ పెట్టడం మాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ పెడితే ఆ ప్రభుత్వంలో ఫ్యాక్షనిస్ట్ తప్పితే వేరే వాళ్ళు తెలివైన వాళ్ళు ఎవరు బడ్జెట్ పెట్టే అవకాశాలు లేవు. అవసరమైతే జగనే రాసిచ్చేస్తాడు ఆ బడ్జెట్ను ఇలా పెట్టి అని. ఇంకా ఆయన మేధావుగా ఉన్నా కూడా అటువంటివి ఏమి జరగవు. అలాంటిది ఈరోజు నిన్న మన రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 3,24,24,000 కోట్లు బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా మన విశాఖపట్నానికి సంబంధించి సుమారు దగ్గర 1,200 నుంచి 1,400 కోట్లు మన విశాఖపట్నం ప్రాంతానికి, అంటే ఇటు ఉత్తరాంధ్ర సుజయసేవంతి 600 కోట్లు, మన ఆంధ్ర యూనివర్సిటీకి 380 కోట్లు, పోలీస్ శాఖ సంబంధించి దగ్గర వైజాగ్ సంబంధించి సుమారు 180 నుంచి 200 కోట్లు కేటాయించారు. వాళ్ళ పాత బాకీలు కూడా కట్టడం జరిగింది. ఇది కాకుండా చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. నీటిదల మంచినీటి కోసం రైవాడ, లక్కోనం, పెద్దేరు, ఇవన్నీ కూడా 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు ఇవన్నీ కూడా బాగు చేయడానికి బడ్జెట్లో డబ్బులు ఇచ్చారు. ఇది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావలసిన నిధులన్నీ కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ఇటు సంక్షేమము అటు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికే మీకు తెలుసు, ఈ రాష్ట్రం సుమారు 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేస్తే ఈ రౌడీ మోకలు మరి ఫ్యాక్షనిస్టులు పరిపాలించిన సమయంలో దాన్ని సర్దిద్దుకుంటూ ఈవేళ మన రాష్ట్రంలో అప్పులకి వడ్డీ కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనం అనౌన్స్ చేసిన 6 పథకాలతో పాటు మిగతావి కూడా మనం చెప్పలేని పథకాలు కూడా చాలా ఇవాళ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా పోలవరం సంబంధించి ఆ రోజు మీరు 45.5 మీటర్ల ఎత్తుకి మనం ఈ డిజైన్ చేస్తే బడ్జెట్ ఎక్కువైపోతుంది, డబ్బులు లేవు అని చెప్పి రకరకాల కారణాలతో దాన్ని 41.5కి తగ్గించడం మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈరోజు ఏదైతే ఆ రోజు ప్రపోజ్ చేసామో మనము 45.5కే మళ్ళీ ఈ పోలవరం డ్యామ్ ఎత్తుని పెంచి ఎస్టిమేషన్ చేయడం జరిగింది. దానికి సుమారు 33,000 కోట్ల రూపాయలు అవసరమైతే కేంద్రం ఆల్రెడీ 1,200 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం మీకు తెలిసిందే. దాంతోపాటు ఇప్పుడు మనం కొంత ఈ బడ్జెట్లో కేటాయించాం. డెఫినెట్గా 2024 ఎండింగ్కి 26 ఎండింగ్కి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని నమ్మకంతో ప్రభుత్వం ముందుకు పనిచేస్తుంది. ఇది కాకుండా మరి ఈవేళ తల్లికి వందనం, మరి అట్లాగే ఈ ఏదైతే ఉందో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తాలూకా అమౌంట్ కూడా ఈవేళ ఫుల్గా రిలీజ్ చేయడం జరిగింది. తల్లికి వందనం, ఇది కాకుండా మనం ఈ ఒంటరి ఆడవాళ్ళని 18 సంవత్సరాల నుంచి మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు 50 సంవత్సరాల వరకు కూడా మనం నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పాము. దాన్ని కూడా అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో కొంత అమౌంట్ కేటాయించారు. కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో అనేది
ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ముందు మిగతా ఏవైతే ఉన్నాయో ఈ మనం ఇచ్చిన హామీలు 6లో కూడా సుమారు ఇప్పటికి 3 అమలయ్యా, మిగతా 3 కూడా ఇప్పుడు అమలు చేయాలనే ఉద్దేశంతో మరి బడ్జెట్లో కొంత అమౌంట్ ఇచ్చారు.